వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో వెండితెరకి పరిచయమైన నాజూకు సుందరి. అయితే అందాల రాక్షసి చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాకపోయినప్పటికీ ఈ భామకు బాగా గుర్తింపు వచ్చింది. దాంతో పలు అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో భలే భలే మొగాడివోయ్, సోగ్గాడే చిన్ననాయన సినిమాలలో నటించి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆమె తన తాజా చిత్రంగా రూపొందిన అర్జున్ సురవరం విడుదలకి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు లావణ్య త్రిపాఠి సినీ పరిశ్రమకు ఎలా వచ్చారనే విషయాలని ఒకసారి తెలుసుకుందాం. లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించింది. డెహ్రాడూన్లో పెరిగింది. తన తండ్రి హైకోర్టు, సివిల్ కోర్టులలో న్యాయవాదిగా పనిచేశారు. తల్లి ఉపాధ్యాయురాలు. ప్రస్తుతానికి ఆమె రిటైర్డ్ అయింది. ఇక లావణ్యకు ఒక సోదరుడు ఉన్నారు. ఆయన ప్రస్తుతానికి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే డైరెక్షన్ నేర్చుకుంటున్నారు. అలాగే ఆమెకు ఒక సోదరి ఉంది. ఆమెకు వివాహమైంది. ఆమె ప్రస్తుతానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉద్యోగం చేస్తోంది. ఇక లావణ్య చదువు విషయానికి వస్తే డెహ్రాడూన్లోని మార్షల్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకుంది. తర్వాత వారి కుటుంబం ముంబైకు వెళ్లిపోయారు. దీంతో ముంబైలోనే ఇంటర్మీడియట్ సిఈసిలో పూర్తి చేసింది. అనంతరం అక్కడే రిషి దైరామ్ నేషనల్ కాలేజీ నుండి ఎకనామిక్స్ లో పట్టా పొందింది. అయితే తన తల్లిదండ్రులు విద్యావంతులు కావడంతో లావణ్య చదువులో మంచిగా రాణించేది. కానీ తనకు మాత్రం చిన్నప్పటి నుండి ఉద్యోగం చేయాలని కోరిక ఉండేది కాదట. కొత్తగా ఏదో ఒకటి చేయాలనుకునేదట. దీంతో చిన్నప్పుడే నాట్యం నేర్చుకుంది. అందరిలాగా ఉంటే గుర్తింపు రాదని భావించిన లావణ్య త్రిపాఠి చిన్నప్పటి నుండి మోడలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే తన విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత మోడలింగ్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే లావణ్య 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెలుచుకుంది. దీంతో ఆమె ఉత్తరాఖండ్లో చాలా షాపింగ్ మాల్స్, వాణిజ్య ప్రకటనలలో పాల్గొంది. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత తనకు మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ తగ్గడంతో సినిమాలలో నటించాలని డిసైడ్ అయ్యింది. దీంతో ఆమె సినిమాలో వెళ్లాలనుకుంటున్నానని తన కోరికను తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. సినిమాల్లో వెళ్తే సంస్కృతి సాంప్రదాయాలను వదిలేసి నటించడం ఇష్టం లేదని తన అమ్మ చెప్పిందట. అలాగే శారీరకంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పడంతో లావణ్య వెనుకడుగు వేసింది. కానీ సీరియల్స్ లో నటించాలని అనుకుంది. ఈ తరుణంలో ఆమె 2006లో ఒక హిందీ సీరియల్లో 3 సంవత్సరాల పాటు చేసింది. అదే సమయంలో గెట్ గార్జియస్ అనే టీవీ షోలో నటించింది. ఇక 2010లో హిందీలో ప్రసారమయ్యే సిఐడి అనే షోలో చేసింది. అలాగే 2006 నుండి 2011 వరకు హిందీ ప్రోగ్రామ్స్ లలో నటించింది. ఇక అలా చేస్తున్న సమయంలో తన ఫ్రెండ్ ఒకరు హైదరాబాద్ లో సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పిందట. అయితే ఆడిషన్ లో సెలెక్ట్ అయితే మేకప్ లేకుండా నటించాలని చెప్పారట. దీంతో హైదరాబాద్ వచ్చిన లావణ్య ఆడిషన్ లో పాల్గొని సెలెక్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఆమె అందాల రాక్షసి సినిమాలో హీరోయిన్ గా మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక 2012లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. అలాగే సినిమాలో లావణ్య త్రిపాఠి నటనకు గాను వీక్షకుల నుండి ఆదరణ పొందింది. అంతేకాదు తన నటనకు గాను మా టీవీ వారు అందించే అవార్డు అందుకుంది. ఆ తర్వాత మంచు విష్ణుతో కలిసి దూసుకెళ్తా సినిమాలో నటించింది. కామెడీ నేపథ్యంలో వచ్చిన దూసుకెళ్తా సినిమా ప్రేక్షకులను అలరించింది. అనంతరం లావణ్య బ్రహ్మణ్ అనే తమిళ సినిమాలో చేసింది. కాగా ఈ సినిమా కూడా తమిళంలో మంచి హిట్ అందుకుంది. దీంతో లావణ్య తమిళ ప్రేక్షకులకు కూడా చేరువైంది. తదనంతరం తెలుగులో భలే భలే మొగాడివోయ్, సోగ్గాడే చిన్ననాయన, శ్రీరస్తు శుభమస్తు చిత్రాలలో నటించింది. ఇక ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. దీంతో లావణ్య త్రిపాఠికి చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవికి ఓ లెక్కుంది, రాధ, మిస్టర్, యుద్ధం శరణం చిత్రాల్లో చేసింది. కానీ 4 సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అప్పటి వరకు లావణ్య త్రిపాఠికి ఉన్న క్రేజ్ కాస్త తగ్గింది. ఆ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకున్న ఆమెకు విజయాలు మాత్రం దక్కలేదు. ఉన్నది ఒకటే జిందగీ, ఇంటెలిజెంట్, అంతరిక్షం సినిమాలు చేసినప్పటికీ అవి బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమయ్యాయి. ఇక ప్రస్తుతానికి లావణ్య త్రిపాఠి అర్జున్ సురవరం అనే సినిమాలో నటిస్తుంది. అయితే లావణ్య త్రిపాఠి ఇప్పటి వరకు చాలా సినిమాలో చేసినప్పటికీ ఆమె మాత్రం పద్ధతి గల అమ్మాయిగా తెలుగు సాంప్రదాయాలను కాపాడే హీరోయిన్ గా నటించింది. ఇక మొత్తానికి లావణ్య త్రిపాఠి సినీ పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో మంచి హిట్లు అందుకున్నప్పటికీ ఆ తరువాత మాత్రం ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాయని చెప్పాలి. కాగా రాబోయే రోజుల్లో లావణ్య త్రిపాఠి మరెన్నో సినిమాలో చేసి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.